తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కానీ ఏం జరిగిందో తెలియదు. మురారి గారు లాంటి వ్యక్తిని, అంత గొప్ప ప్రేమని కాదనుకుని రాధ ఎక్కడో దూరంగా అజ్ఞాతంలో బతుకుతోంది. తను ఎందుకలా బతుకుతుంది అన్నది ఎవరికీ తెలియటం లేదు. ఏ ఆడపిల్లకైనా తనని తనకన్నా ఎక్కువగా ప్రేమించే భర్త రావాలని కోరుకుంటుంది. మురారి గారు రాధ విషయంలో ఎంతో గొప్పగా ఉంటారు, ఎంత గొప్పగా ఆలోచిస్తారో నాకు తెలుసు. అలాంటి వ్యక్తి తనకి రాధ కనిపించినందుకు ఎంతగా బాధపడుతున్నారో కూడా నాకే తెలుసు. అందుకే ఎలాగైనా సరే ఆ ప్రేమికులిద్దరూ కలిసేలాగా నువ్వే చేయి తల్లి. రాధ ఆచూకీ తెలిసేలాగా నువ్వే చూపించు. మురారి గారు, ఇప్పుడే మీ గురించి దేవుణ్ణి కోరుకున్నానండి. రాధ ఆచూకీ చూపించమని. తొందరలోనే రాధ కనిపిస్తుందన్న నమ్మకం నాకుంది. అదే ఆశతో బతుకుతున్నాను. రాధ కనిపించాలి, రాధతో మాట్లాడాలి, తను నా నుంచి ఎందుకు దూరంగా వెళ్ళిపోయిందో అనేది తెలుసుకోవాలి. మళ్ళీ రాధని నా జీవితంలోకి తీసుకురావాలని నేను అనుకుంటున్నాను. కానీ అన్ని ఊహలకే పరిమితమవుతున్నాయి. వాస్తవంలో రాధ ఆచూకీ మాత్రం తెలియడం లేదు. చెప్పాను కదండి, ఆ అమ్మవారిని కోరుకున్నాక తప్పకుండా ఆవిడే ఒక దారి చూపిస్తుంది అన్న నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ బాను. ఏవండి, ఈరోజు ఏంటో మీకు గుర్తుంది కదా? అదేంటండి అదే అంటున్నారు? మర్చిపోయారా? ఈరోజు మా అమ్మ ఆబ్దికం. మనం మన ఇంటికి వెళ్ళాలి. మీరు, నాన్న, అన్నయ్య అందరం మన ఇంటికి వెళ్దాం. అక్కడ అమ్మ ఫోటో ముందు దీపం వెలిగించి ఈరోజు ఆ కార్యక్రమం చేయాలి. బయలుదేరదాం రండి. భాను, ముందు మీరు వెళ్ళండి, నేను తర్వాత అక్కడికి వస్తాను. అదేంటి మీరు తర్వాత రావడం ఏంటి? అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం కదా. అదే భాను, రావాలని నాకు ఉంది. కానీ ఆఫీస్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. అర్జెంటుగా ఒక మీటింగ్ ఉందంటే నేను ఆ మీటింగ్కి అటెండ్ అవ్వక తప్పదు. తప్పని పరిస్థితి. అందుకే నేను అట్నుంచి అటే వస్తాను. ఏమీ అనుకోకు భాను. అవునా? అందరం కలిసే వెళ్దాం అనుకున్నాం కదా, సడన్గా ఇదేంటి? ఇలా వెళ్ళవలసి వస్తుందని నేను కూడా ఊహించలేదు భాను. కానీ వెళ్ళక తప్పని పరిస్థితి, అందుకే వెళ్తున్నాను. లేకపోతే నీ మాట కాదంటానా? ప్లీజ్ అర్థం చేసుకో భాను. భలే వారండి, మీరేమైనా నాతో అబద్ధం చెప్తారా? నాతో రావడం ఇష్టం లేక మీరు ఇలా మాట్లాడుతున్నారని నేనెందుకు అనుకుంటాను? మీరేంటో నాకు పూర్తిగా తెలుసు కదా. ఎంతో పనుంటే తప్ప మీరు నాకు ఈ సమాధానం చెప్పరని నాకు తెలుసు. సరే, ముందు మేము వెళ్తాం, తర్వాత మీరు వచ్చేయండి. చాలా థ్యాంక్స్ భాను, నన్ను అంతలా అర్థం చేసుకున్నందుకు. ఎంతో ఇంపార్టెంట్ పనుంటే తప్ప మీరు ఇలా మాట్లాడరని నాకు తెలుసు. మీరు ముందే నాకు చాలా ప్రయారిటీ ఇస్తారు, నా మాటకు గౌరవం ఇస్తారు, నేనంటే ప్రాణం పెడతారు. అలాంటి మీరు నాతో ఈ మాట అంటున్నారంటే ఆ పరిస్థితి ఏంటో నేను అర్థం చేసుకోగలను. మీరు వెళ్ళరండి. థ్యాంక్స్ భాను. అన్నయ్య, మనం మన ఇంటికి వెళ్ళాలి. నువ్వు రెడీనా? నేనెప్పుడూ రెడీ అమ్మా. నువ్వు పూజ అయ్యాక వెళ్దామన్నావు కదా, అందుకే ఆఫీస్ వర్క్ ఉంటే చెక్ చేస్తున్నాను. పూజ అంతా అయిపోయిందన్నయ్య, బయలుదేరదామా? చాంద్రి, ఈ డిజైన్స్ అని నువ్వు చెక్ చేసి ఒకటి ఫైనల్ చెయ్యి. వాటిని నేను చూశాక అన్నీ బాగున్నాయి అనుకుంటే వెంటనే మెయిల్ చేసేద్దాం, ఓకేనా? పదమ్మా వెళ్దామా? వెళ్దాం. పార్థు, ఇదేంటి వదిన ఫోటో ఇక్కడుంది? ఇది భాను ఫోటో కాదు, రాధ ఫోటో అనుకుంటా.
ఇది ఇది రాధా ఫోటో. ఎక్కడ పోలికల్లో తేడా లేదు. ఆ, నీ ల్యాప్టాప్లోకి ఎలా వచ్చింది? రాయలసీమలో మన బ్రాంచ్ ఉంది కదమ్మా, అక్కడ ఎంప్లాయీస్ ఐడి కార్డ్స్ కోసం ఫొటోస్ పంపించమని చెప్పాను. ఆ ఫొటోస్ చెక్ చేస్తుంటే ఈ ఫోటో వచ్చింది. ఈ ఫోటో మన బ్రాంచ్ నుంచి వచ్చిందంటే అయితే ఈ అమ్మాయి ఖచ్చితంగా మన బ్రాంచ్లోనే ఉంటుంది. ఆ, మురారి గారు, మురారి గారు, మురారి గారు, మురారి గారు, మురారి గారు, ఒకసారి ఫోటో చూడండి. ఇదిగో చూడండి. రాధ ఫోటో. ఈ ఫోటో రాధదే. అవును, తను ఎక్కడుందో తెలిసింది. ఎక్కడ ఎక్కడ ఎక్కడుంది? నా రాధ ఎక్కడుంది? వెంటనే చెప్పండి ప్లీజ్. తను రాయలసీమలో మా ఆఫీసులో పనిచేస్తుంది. ఇన్ని రోజులు తెలియలేదు, ఇప్పుడే మేము చూసాం. చాలా ఆశ్చర్యంగా ఉంది. మన ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ మనకి తెలియకుండా ఉండడం ఏంటి? అదే కాకుండా భాను పోలికలతో ఉన్నటువంటి అమ్మాయి అంటే మన స్టాఫ్ ఎవరైనా చెప్తారు కదా. మమ్మీ, ఇక్కడ మనం అందరం ఎలా ఉంటామో అక్కడ వాళ్ళకి తెలియదు కదా. అయినా సరే నేను పార్తూ తప్ప ఆఫీస్కి ఇంకెవరూ వెళ్ళలేదు. అందుకే వాళ్ళకి ఈ విషయం తెలియదు. నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. ఆ అమ్మాయి మన కంపెనీలో పనిచేస్తూ ఇక్కడ మనకు తెలియకుండా ఉండడం ఏంటి? అయినా ఎక్కడో అమ్మవారి పల్లెలో ఉండే అమ్మాయి అంత దూరంలో ఉన్న రాయలసీమకు వెళ్ళడం ఏంటి? తను ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అంటున్నారు కదా. ఎన్ని రోజులు తను ఎక్కడ ఉందా అని ఇక్కడ అన్ని చోట్ల వెతికాం. సిటీలో ఉండవలసిన అమ్మాయి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయిందని ఇప్పుడే కదా అర్థమైంది మనకి. అయినా విధి ఎంత విచిత్రమైంది. మన దగ్గరే పనిచేస్తున్న అమ్మాయి మనకు తెలియకుండా ఉండటం ఏంట్రా? అదేరా భగవంతుడి లీల. ఆ జగన్నాటక సూత్రధారి ఎప్పుడు ఎలా నాటకం ఆడతాడో ఎవ్వరికీ తెలీదు. అంతవరకు ఎందుకు? బాను లేదని, ఇక ఎప్పటికీ మనకి కనిపించదని మనందరం అనుకున్నాం కదా. కానీ రాధ రూపంలో మురారి ఇంట్లోనే ఉంది. తర్వాత ఆ దైవమే బయట పెట్టింది. అలాగే ఆ దైవమే రాధ ఆచూకీ తెలిసేలా చేసింది. ఇట్స్ రియలీ వండర్ మురారి గారు. మీ శ్రమ ఫలించింది. మావయ్య, మనం వెంటనే రాధ దగ్గరికి వెళ్ళాలి. ఇన్ని రోజులు రాధ గురించి వెతికాం. సిటీలో ఉంటుంది అనుకున్నాం. ఈ చుట్టుపక్కల ఎక్కడో తలదాచుకుంది అనుకున్నాం. కానీ తానెక్కడో రాయలసీమలో ఉందంటున్నారు కదా. వెంటనే వెళ్ళి కలుసుకుని నీకెందుకు దూరమైందో తెలుసుకుని మన రాధను తీసుకొచ్చేయండి. మురారి గారు, ఎందుకు బాధపడుతున్నారు? ఇన్ని రోజులు తన ఆచూకీ కోసం వెతికారు కదా. ఇప్పుడు తను ఎక్కడుందో తెలిసింది. వెంటనే వెళ్ళి కలుసుకోవచ్చు. మీరు తనతో మాట్లాడొచ్చు. వెంటనే బయలుదేరండి. ఇప్పుడే నేను సత్య అక్కడికి వెళ్తాం. పార్థు గారు, మీ ఆఫీస్ అడ్రస్ నాకు చెప్పండి. వెంటనే వెళ్ళి కలుసుకుంటాను. మీరిద్దరూ వెళ్ళడం కాదు, మా అన్నయ్య కూడా మీకు తోడుగా వస్తాడు.